ముంబై నటి కేసు విజయవాడ ఏసీఎంఎం కోర్టు నుంచి సీఐడీ కోర్టుకు బదిలీ చేయాలని సీఐడీ అధికారులు ఇప్పటికే కోర్టులో మెమో వేశారు. ఇవాళ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అంశాలని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న ఈరోజు విజయవాడ కోర్టులో ఈ కేసు గురించి, ముంబై నటి కేసు గురించి సిఐడికి దర్యాప్తు సంబంధించి సిఐడి కోర్టుకి బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ఈ కేసుని పోలీసుల నుంచి, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల నుంచి సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఇచ్చినటువంటి 3 ప్రధానమైన కేసుల్లో ముంబై నటి కేసు కూడా ఒకటి. దీంట్లో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇది సిఐడికి వచ్చింది. సిఐడి ఇబ్రహీంపట్నం పోలీసుల నుంచి దానికి సంబంధించిన రికార్డులు తీసుకున్న అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం విచారణ చేపడుతున్నటువంటి విజయవాడ 4th ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రస్తుతం ఇది సిఐడికి బదిలీ అయింది కాబట్టి ప్రస్తుత విచారణ చేస్తున్నటువంటి కోర్టు నుంచి సిఐడి కోర్టుకి ఈ కేసుని బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. అదే విషయాన్ని జిల్లా జడ్జికి 4th ఏసీఎంఎం జడ్జి తెలియజేశారు. అక్కడి నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. అయితే ఈరోజు దానికి సంబంధించిన బదిలీకి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ను ఇప్పటికే అరెస్టు చేసి విజయవాడ జిల్లా జైల్లో ఉంచారు. కొద్ది రోజుల నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒకవైపు పోలీసులు వారం రోజులు కస్టడీకి కావాలని కోరారు. ఏదైతే ఆయన ఆరోపణలు చేశాడో ముంబై నటి పైన తన యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఫోర్జరీ చేయటమే కాకుండా వేరే వాళ్ళకి విక్రయించాలని ప్రయత్నించారని ఆరోపిస్తూ గతంలో చేసినటువంటి ఆరోపణలపైన కేసు నమోదైంది. దానికి సంబంధించి అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకటి. మరొక వైపు చూసుకున్నట్లయితే అదే కేసు సంబంధించి ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటికి తేవాలని వారం రోజులు కస్టడీకి పోలీసులు అడిగారు. మరొక వైపు ఇటు బెయిల్ పిటిషన్ కూడా నిందితుడు విద్యాసాగర్ దాఖలు చేశాడు. కస్టడీ బెయిల్ పిటిషన్లు ప్రస్తుతం 4th ఏసీఎంఎం కోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి. దీనికి ఇది కాకుండా హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ విద్యాసాగర్ వేశారు. కింది కోర్టులో ఏదైతే ముంబై నటి నుంచి తీసుకున్నటువంటి సెల్ ఫోను ఇవన్నీ ఇవ్వకుండా ఉండేలాగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ, అదేవిధంగా రిమాండ్ని రద్దు చేయాలని కోరుతూ, కింది కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిపైన నిర్ణయం తెలిసేంత వరకు కింది కోర్టు విద్యాసాగర్ కస్టడీ అదేవిధంగా బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరపొద్దని ఇప్పటికే హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం 4th ఏసీఎంఎం నుంచి సిఐడి కోర్టుకి బదిలీ అవుతున్న నేపథ్యంలో ఇకపై కస్టడీ అదేవిధంగా పోలీసు సంబంధించిన కస్టడీ, మరొక వైపు బెయిల్ పిటిషన్, ఈ 2 విచారణలో ఇకపై సిఐడి కోర్టులోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరొక వైపు ఇకపై నుంచి దీనికి సంబంధించిన విచారణ సిఐడి చేపడుతూ ఉంది. చూసుకున్నట్లయితే ఇటీవల ఇదే విషయాన్ని డీజీపీ కూడా స్పష్టం చేశారు. ఈ ప్రస్తుతం ఇచ్చినటువంటి 3 కేసులు ఏవైతే సిఐడికి ఉన్నాయో అందులో ప్రధానంగా ఈ కేసులో కూడా ఉన్నత స్థాయికి వ్యక్తులు నిందితులుగా ఉన్న నేపథ్యంలో కింది స్థాయి పోలీసులు వారిని విచారించడం అనేది చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా కొన్ని ఆరోపణలు కూడా తలెత్తే అవకాశం కనబడుతున్న నేపథ్యంలోనే పారదర్శకంగా జరగాలని, దీంట్లో విచారణ లోతుగా జరగాలనే ఉద్దేశంతో సిఐడికి ఈ కేసుని అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 3 ఐపీఎస్ అధికారులతో పాటు ఇన్స్పెక్టరు, అదేవిధంగా కొంతమంది పైన చర్యలు సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇందులో 2 ఐపీఎస్ అధికారులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారా, ఇది జరుగుతూ ఉంది. అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు ఏడీజీ మాజీ
ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా కాంతి రాణా, అదేవిధంగా విశాల్ గున్ని, వీరు ముగ్గురు ప్రధానంగా అందులో ఐపీఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. వీళ్ళంతా ఏడీజీ స్థాయి, అదేవిధంగా మరొకరు చూసుకున్నట్లయితే ఐజీ స్థాయి, ఏజీ స్థాయి, ఈ ముగ్గురు చాలా హై ర్యాంకులో ఉన్నారు. వీళ్ళని కింది స్థాయి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సిఐ విచారణ జరుపుతూ ఉన్నారు. అంటే ఆ స్థాయి అధికారి విచారణ జరపటం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మారటంతో పాటుగా పారదర్శకంగా జరుగుతుంది అనే అనుమానాలు అందరికీ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి కేసుని సిఐడికి అప్పగించారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాకుండా అటు ముంబైకి సంబంధించిన కూడా ఇందులో మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే అసలు అరెస్ట్ చేసింది ముంబై నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. అసలు అక్కడికి ఎవరెవరు వెళ్ళారు, అక్కడ పోలీసులు కూడా కొంతమంది సహాయాన్ని ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పోలీస్ అధికారులు తీసుకున్నారు. అక్కడ ఎవరు సహాయం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఇటువంటి విషయాలన్నింటినీ రాబట్టాలన్నా ఇవన్నీ లోతైన దర్యాప్తు చేయాలన్నా సరే ఖచ్చితంగా ఒక ప్రత్యేక దర్యాప్తు ఏజెన్సీకి విచారణకు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించి సిఐడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిఐడి ఉన్న నేపథ్యంలోనే ఈ సిఐడికి ఈ కేసు ఇచ్చామని ప్రభుత్వం, అదేవిధంగా డీజీపీ కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ఈరోజు దానిపైన సిఐడికి ఇస్తూ అంటే ఇప్పటికే కేసు అయితే ఇచ్చారు. అయితే కేసు విచారణ కోర్టు కూడా ఈరోజు మార్చే అవకాశం మనకి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం లోపు దీని మీద నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయటమే కాకుండా కేసులకు సంబంధించిన విచారణ కూడా ఈ రోజుని నిర్ణయం వచ్చిన తర్వాత సిఐడి చేస్తోంది. స్వప్న. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.